వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో త్వరలో అతిపెద్ద తిమింగలం బయటకొస్తుందని వెల్లడించారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద మద్యం కుంభకోణం అన్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు చిన్న తిమింగలాలు మాత్రమే బయటకొచ్చాయని, అన్ని ఆధారాలతో త్వరలో పెద్ద తిమింగలం బయటపడుతుందన్నారు. గతంలో అడ్డంగా దోచుకుని జేబులు నింపుకున్నారని ఆరోపించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ కేసులో ఓయో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆదివారం రాత్రి 8:40 సమయంలో గణేష్ కారుపై కొందరు యువకులు దాడికి ప్రయత్నించారు. కారును వెంబడిస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించారు. మునికేశ్వర్ నగర్ లో బోనాల సందర్భంగా పాలరంబడి ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే గణేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే 200 మీటర్ల దూరంలో ఉన్న ఓయో పోలీసులను ఆశ్రయించారు. వైసీపీ మాజీ మంత్రులు విడుదల రజని, అంబటి రాంబాబు నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కానున్నారు. రెంటపాళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్న సమయంలో అంబటి రాంబాబు అడ్డుపడ్డారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇవాళ విచారణకు రావాలని ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలో సంచలనం కలిగించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దసరాల దహనం ఘటన జరిగి సరిగ్గా నేటితో ఏడాది పూర్తి కాగా ఈ కేసులో ఆశించినంతగా పురోగతి లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వేలాది దసరాలతో ముడిపడిన వ్యవహారం కాబట్టి కేసు దర్యాప్తునకు సమయం పడుతోందని దర్యాప్తు సంస్థ సిబిసిఐడి వాదిస్తోంది. సమగ్ర దర్యాప్తుతో వ్యవహారాన్ని నిగ్గుతేల్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని విచారణాధికారి చెబుతున్నారు. టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబును 2024 ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితులపై నారా లోకేష్ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు కన్నీళ్లు వచ్చేశాయని, రాజమండ్రి జైల్లో చూసి గుండె తరుక్కుపోయిందని లోకేష్ వివరించారు. తండ్రి అరెస్టు నుంచి ప్రతి సెకను చాలా కష్టంగా గడిచేదని లోకేష్ తెలిపారు. సోమ మంగళవారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని, బుధ గురువారాల్లో కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో గత 4-5 రోజుల నుంచి వర్షాలు కురుస్తుండగా అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ శశి థరూర్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న విభేదాల మధ్య ఆ పార్టీ సీనియర్ నాయకుడు మురళీధరన్ ఆదివారం ఒక బాంబు పేల్చారు. జాతీయ భద్రతా అంశంపై తన వైఖరిని మార్చుకునే వరకు తిరువనంతపురంలోని జరిగే ఏ పార్టీ కార్యక్రమానికి థరూర్ను ఆహ్వానించబోమని పేర్కొన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కూడా ఆయన థరూర్పై ఇకపై మనలో ఒకరుగా పరిగణించబోమని మురళీధరన్ అన్నారు. కాంగ్రెస్ ఎంపీపై ఎలాంటి చర్య తీసుకోవాలో పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక పరిపాలన వ్యవహారాల పరిశీలన కోసం 12 మంది సభ్యులతో కూడిన టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర జల సంఘం ప్లాన్ చేస్తోంది. అయితే ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 3 సభ్యులను ప్రతిపాదించే విషయమై చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నరసింహమూర్తులను సభ్యులుగా ఏపీ సర్కార్ ప్రతిపాదించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న సందేశంతో ఆయన ఓ పోస్ట్ చేశారు. అయితే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్ట్ అయిన నేపథ్యంలో ఉన్న ఏ వీడియోను తన ట్రూత్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయడం గమనార్హం. ఓవల్ ఆఫీస్లో ట్రంప్తో భేటీ అయిన సందర్భంలో మాజీ అధ్యక్షుడు ఒబామాను FBI అరెస్టు చేసినట్లుగా ఆ వీడియోలో ఉంది. దేశంలోని 7 కోట్ల మందికి పైగా పిల్లలు తమ వేలి ముద్రలను ఆధార్ కోసం ఇవ్వాల్సి ఉండటంతో వాటి సేకరణకు పాఠశాలకి బయోమెట్రిక్ యంత్రాలను పంపించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యోచిస్తోంది. 2 నెలల తర్వాత ఇది కార్యరూపం దాల్చనుండగా దశల వారీగా దీన్ని విస్తరిస్తారు. ప్రస్తుతం పసికందులు మొదలు 5 ఏళ్లలోపు చిన్నారులకు వారి బయోమెట్రిక్ వివరాలు తీసుకోకుండానే ఆధార్ సంఖ్యను కేటాయిస్తున్నారు. వారికి 5 ఏళ్లు వచ్చాక వీటిని ఇచ్చి నవీకరించుకోవాలి. 7 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా ఇలా చేసుకోవాలని, ఆధార్ సంఖ్యలను క్రియారహితం చేయవచ్చని ఉడాయ్ నిబంధనలు చెబుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణం కీలక మలుపు తిరిగింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మద్యం కుంభకోణంపై సిట్ 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ను దాఖలు చేస్తూ దీనితో పాటు 100కు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాలను జత చేశారు. మొత్తం 62 కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 268 మంది సాక్షులను విచారించినట్లు ఛార్జ్ షీట్లో వెల్లడించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో A4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీపీ కోర్టు రిమాండ్ విధించింది. ఇవి ఇప్పటి వరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.